ఫ్రైడ్ రైస్కి రెడీ చేసేసుకున్నానండి. ఫస్ట్ క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక నిమ్మకాయ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దానిపైన మనకి డెకరేట్ చేయడానికి కొన్ని ఆనియన్స్ తీసుకున్నా, 3 eggs తీసుకున్నా అనమాట. ఇవి మనకు కావాల్సినవి. ఒక పక్కన అన్నం అయితే నూనెసి ఒక చుక్క చక్కగా వండేసుకొని వాష్ చేసుకున్నానండి. శుభ్రంగా ఆరబెట్టేసుకున్నా. ఇక మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇదిగోండి రైస్ కూడా చక్కగా వాష్ చేసి చక్కగా ఆరబెట్టేసాను. అది కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నా. ఏం చేద్దామంటే ఈ 3 eggs పగల కొట్టేసి ఒక దాంట్లో బాగా గిల కొట్టేసుకొని పక్కన పెట్టుకుందామండి. వేడవుతూ ఉంటుంది. నూనె కూడా పోసేస్తున్నాను. ఎక్కువ అక్కర్లేదండి, తక్కువ ఉంటే సరిపోద్ది. మళ్ళీ ఎండాకాలం కదా, ఈలోపు నూనె కాగుతూ ఉంటుంది. మనం ఎగ్స్ బీట్ చేసేసుకుందాము. ఎగ్స్ చక్కగా బీట్ చేసుకోవాలండి, అప్పుడు బాగుంటుంది. నూనె బాగా కాగాలండి. కాగింది. ఇక్కడ ఈ గుడ్లు పోసేద్దాము. బాగా ఎమ్మటే కలిపేసుకుందామండి. కొంచెం ఇదైనాక కలుపుకుంటే చక్కగా పెద్ద పెద్దగా గుడ్డు ముక్కలు వస్తాయి. చక్కగా ఇట్లా కొంచెం చూడండి, ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. ఇది కొంచెం వేగినాక ఇవి బీట్స్ తీసేసుకుందాం. ముక్కలు పక్కన పెట్టేసుకుందామండి. కొంచెం వేగాలి. ముక్కలు కొంచెం పెద్ద పెద్దగా వస్తే కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఇట్లా వదిలేద్దాము. లేదు చిన్న పీసెస్గా కావాలంటే తిప్పుకుందామండి. నాకు పెద్ద పీసెస్ కింద కావాలని నేను వదిలేస్తున్నాను. చూసారు కదండి, చక్కగా పీసెస్ విడిపోయింది. ఇది పక్కన తీసి పెట్టేసుకుందాము. అన్నంలో కలుపుకుందాం అన్నమాట. ముందు తీసేసి పక్కన పెట్టేస్తాను. ఇందులోనే కొంచెం మనం ఇంకా ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఫ్లేవర్ తగులుతాకి పచ్చిమిరపకాయలు వేసేసుకుందామండి. బాగా కలుపుకుందాము. అన్ని చక్కగా ఫ్రై అవ్వాలి. ముందు పచ్చిమిరపకాయ ఫ్లేవర్ తగిలితే చాలా బాగుంటుంది. ప్లస్ క్యారెట్ వేసేద్దామండి, ఎందుకంటే తొందరగా మగ్గాలి కాబట్టి కొంచెంసేపు క్యారెట్ వేసేసుకుందాం. మీరు కూడా ట్రై చేయండి. ఇవి కూడా చక్కగా మగ్గిపోతూ ఉంటాయి. కొంచెం స్లోలోనే పెట్టాను, కొంచెం ముక్క మగ్గాలి కాబట్టి.